హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన బాంబ్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అర్జున్ దాస్ హీరోగా నటించిన సినిమా బాంబ్ తమిళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. బాంబ్ అనే టైటిల్ ఉన్న ఈ సినిమా అసలు ఏంటి కాన్సెప్ట్, అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఇప్పుడు చూద్దాం. కాలకమ్మే పట్టి. ఈ ఊర్లో జనం రెండు వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు కత్తులతో దాడులు చేసుకుంటూ ఉంటారు. ఈ రెండు వర్గాల మధ్యలో ఉండే ఒక నాస్తికుడు, అన్యాయాలను ప్రశ్నించే ఒక వ్యక్తి కతిరవన్. అయితే కొన్ని అనుకోని కారణాలతో ఊహించని విధంగా కతిరవన్ చనిపోతాడు. ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా అతని శవం నుంచి కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి. మన భాషలో చెప్పాలంటే పిత్తులు అనమాట, బాంబు సౌండ్. ఆ శబ్దాలు వస్తూనే ఉంటాయి. దీన్ని చూసిన ఊరి జనం ఇది దేవుడు మహిమ అని, చనిపోయిన కతిరవన్ దేవుడిగా మారాడని నమ్ముతారు. ఇక అంతే, రెండు వర్గాలు జనాలు ఏం చేస్తారంటే ఆ శవాన్ని మా దేవుడు అంటే మా దేవుడు అంటూ కొట్టుకోవడం మొదలు పెడతారు. ఇదంతా చూస్తున్న కతిరవన్ ప్రాణ స్నేహితుడు మణిమత్తు తను మాత్రం తన ఫ్రెండ్ చనిపోలేదని, దీని వెనక ఏదో రహస్యం ఉందని గట్టిగా నమ్ముతాడు. అసలు ఆ శవం నుంచి వస్తున్న ఆ శబ్దాలు ఏంటి, ఎందుకు వచ్చాయి, కతిరవన్ మరణం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి, మూఢనమ్మకాలు వర్సెస్ అసలు నిజం ఏంటి అనే ఈ మధ్య జరిగిన ఈ పోరాటమే ఈ బాంబు స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఈ స్టోరీ యొక్క యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. చాలా కొత్తగా డిఫరెంట్గా చూపించారు. అట్లాగే నాస్తికుడిగా కాళీ వెంకట్ చాలా బాగా నటించారు. అలాగే స్నేహితుడి కోసం పోరాడే మణిమత్తు పాత్రలో అర్జున్ దాస్ కూడా తనదైన యాక్టింగ్తో తన ముద్ర వేశారు. ఈ సినిమాలో కొన్ని సామాజిక అంశాలని, మనుషుల్లో మంచితనాన్ని చూపించే ఒక సోషల్ మెసేజ్ కూడా ఇవ్వడానికి ట్రై చేశారు. సో ఇప్పుడు ఈ సినిమా నెగిటివ్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇంట్రెస్టింగ్ స్టోరీ పాయింట్ రాసుకున్నారు, కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే మొత్తం గాలికి వదిలేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అయితే సినిమాను బాగా సాగతీసేసినట్లు అనిపిస్తుంది. బాగా కన్ఫ్యూజింగ్గా ఉండే సీన్స్ కూడా ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఊరి సమస్యలని, మనుషుల గొడవలని చూపించే ప్రయత్నంలో చాలా పాత్రలు వాటి వెనుక బ్యాక్ స్టోరీస్ చూపిస్తారు, కానీ వాటిని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఈ సీన్స్ అన్నీ. అంతేకాకుండా చెప్పాలనుకున్న పాయింట్స్ కొంతవరకు బాగానే అనిపిస్తాయి, కానీ వాటిని ప్రాపర్గా ప్రజెంట్ చేయలేకపోవడం వల్ల కొన్ని సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయని చెప్పొచ్చు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరు వాతావరణాన్ని, అక్కడున్న డ్రామాని రియలిస్టిక్గా అక్కడ విజువల్స్ అన్ని చూపించడానికి అయితే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకి అందించిన సంగీతం కూడా ఓకేగా ఉంది. బీజిఎం అయితే బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్లో బీజిఎం బాగా వర్కౌట్ అయ్యింది. ఇక డైరెక్టర్ విశాల్ వెంకట్ విషయానికి వస్తే మంచి స్టోరీ తీసుకున్నాడు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ బాంబు మూవీ ఒక కొత్త యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. కొత్త సినిమాలు చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒకసారి ట్రై చేస్తే ఓకే సినిమా అనిపిస్తుంది. ఒక విచిత్రమైన పాయింట్, మంచి యాక్టింగ్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే కొంతవరకు నిరాశపరుస్తుంది. ఈ సినిమా కొత్తగా ట్రై చేస్తాం అనుకుంటే మీరు ఈ సినిమా ఓటీటీలో ఉంది కాబట్టి ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాడుస్తున్న రివ్యూ రేటింగ్ 2.25/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.